వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. మెంబర్షిప్ చేసుకోగలిగామండి. టీడీపీ సభ్యత్వాలు మొదటిసారి కోటి పార్టీలో అనేక సంస్థాగత మార్పులు తీసుకువస్తున్న ఎమ్మెల్యే పల్లా మెంబర్షిప్ మన ఆంధ్రప్రదేశ్ లో సూపర్ 6 అమలు చేసే తీరుతాం. ఇప్పటికే దీపం ఇచ్చాం. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చి తీరుతామని మంత్రి అచ్చెన్న. కేంద్ర ఉక్కు మంత్రుల పర్యటన విజయవంతం. అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు మీడియా సమావేశం. సంపద సృష్టి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో ప్రజలపై పెనుభారాలను మోపడమే. మాజీ మంత్రి కన్నబాబు. దేవాలయాలలో వివాహాల టెండర్లు రద్దు చేయాలి. విస్మరిస్తే నిరాహార దీక్ష. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు వ్యాఖ్యలు వెల్లడించిన సీఐ. అసెంబ్లీలో టీడీపీకి చంద్రబాబు, జనసేనకు పవన్ ఎలాగో బీజేపీ ఎమ్మెల్యే. టీడీపీ సభ్యత్వాలు మొదటిసారి 1,00,00,000 దాటాయి. పార్టీలో అనేక సంస్థాగత మార్పులు తీసుకొని వస్తున్నాయి. రాయలసీమ ప్రాంతమైన కడపలో ఈసారి మహానాడు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రతి శనివారం ప్రజా దర్బార్ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చామని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. 3 ప్రాంతాల్లో కలుపుకుంటే 1,02,517 మెంబర్షిప్ పూర్తి చేసుకున్నామండి. చాలా అంటే ఫస్ట్ టైం మేము 1,00,00,000 మెంబర్షిప్ చేరుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే దీంతో మాకు ఒక స్ట్రక్చర్ వేసుకున్నాం, ఏదంటే క్లస్టర్ యూనిట్ బూత్ అని. దీంతో పాటు ఇంకా కొంచెం కింద స్థాయికి వెళ్ళాలి. ప్రతి ఇంటికి ఒక తెలుగుదేశం పార్టీ, ప్రతి 40 ఇంట్లకి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండే విధంగా మరి కుటుంబ సాధికార సారథులు అని చెప్పేసి వాళ్ళు కూడా వేసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నామండి. గతంలో వేసుకున్నాం కానీ పూర్తి స్థాయిలో మేము ఇంటిగ్రేట్ చేసుకోలేకపోయాం. కనుక ఈసారి దాని మీద దృష్టి పెట్టి పూర్తి స్థాయి పార్టీలో కార్యకర్తలందరూ కూడా మమ్మకం అయ్యేటట్టుగా చేయాలని ఒక ఆలోచనకు వచ్చామండి. దీంతోపాటు ఏదైతే కార్డులు ఉన్నాయో, గతంలో కొంచెం కార్డ్స్ మాకు మెంబర్షిప్ అయినప్పటికీ కూడా కార్డ్స్ ఇవ్వలేదన్నారు. కనుక ఈసారి మార్చి 15 కల్లా కార్డ్స్ ఇచ్చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మహానాడు ఈసారి కడపలో పెట్టుకోవడం జరిగిందండి. ఎందుకంటే అక్కడ అన్ని ప్రాంతాల్లో పెట్టాం కానీ కడప ప్రాంతంలో అంటే ఎక్కువ రాయలసీమ ప్రాంతంలో పెట్టుకోలేదు. అక్కడ అకామిడేషన్ ఉంటుందా లేదా అని కొంతమంది అప్రహెన్షన్స్ ఇచ్చి ఉన్నప్పటికీ కూడా అక్కడ పెట్టాలని ఒక ఆలోచన మరి జాతీయ అధ్యక్షులు వారు తీసుకున్నారు. కడపలో ఈసారి మరి 3 రోజుల పాటు మహానాడు చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. వీటితో పాటు గ్రీవెన్స్కి సంబంధించి ఎక్కువ మంది మెయిన్ ఆఫీస్కి వస్తున్నారు కనుక అవి నియోజకవర్గ స్థాయిలో ఎవరైనా అందుబాటులో ఉండట్లేదేమో, దానివల్లే మెయిన్ ఆఫీస్కి ఎక్కువ మంది వస్తున్నారని ఒక ఆలోచనకి రావడం జరిగింది. కనుక నియోజకవర్గం స్థాయిలో ప్రతి శనివారం కూడా గ్రీవెన్స్ తీసుకోవాలా ఎమ్మెల్యేస్ అని చెప్పేసి మరి అది కూడా నిర్ణయం తీసుకుని చెప్పి తెలియజేస్తున్నాం. దాంతోపాటు శనివారం పూట ఎక్కడ కూడా గ్రీవెన్స్ ఉండేటట్టుగా ఎక్కువ మందికి అంటే జనరల్గా పబ్లిక్ని సూపర్ 6 అమలు చేసి తీరుతాం. ఇప్పటికే దీపం ఇచ్చాం. ఏడాది నుంచి రేపు స్కూల్స్ తెచ్చే సమయానికి తల్లికి వందనం ఇస్తున్నాం. అలాగే రైతులకు అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే వేట నిషేధ సమయంలో ఏప్రిల్ 15 లోపు మత్స్యకారులకు 20,000 ఇస్తామని మంత్రి అచ్చెన్న అన్నారు. ఇటువంటి విషయాలు చాలా డీటెయిల్ గా చర్చించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 7 మాసాల్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది నేను చెప్పడం కాదు, విఘ్నులైనటువంటి ప్రజలకు తెలుసు, పాత్రికేయులకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కేంద్ర ప్రభుత్వం మనం ఊహించిన దానికంటే సహాయ సహకారాలు అందిస్తుంది కాబట్టే మనం 7 మాసాలు కూడా ఒక సమర్థవంతమైనటువంటి పాలనని అందించామని చెప్పి తెలియజేస్తున్నాను. 3,000 పెన్షన్ 4,000 చేశాం. 6,000 పెన్షన్ ఇస్తున్నాం. 10,000 ఇస్తున్నాం. 15,000 ఇస్తున్నాం. ఈ దేశంలో ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి పెన్షన్ మొత్తం ఎక్కడ కూడా లేదు. సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయలతో 64 లక్షల మందికి 1వ తారీఖున తెల్లవారుజామునే అందించినటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ 7 మాసాల్లో నెరవేర్చిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా ల్యాండ్ టైటిల్
టైటిల్ యాక్ట్ రద్దు చేశాం. 16,000 చిల్లర రేపు డిఎస్సిలో టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి నిర్ణయం చేశాం. అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాం. పట్టణ ప్రాంతాల్లోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక అన్నా క్యాంటీన్ ఉండే విధంగా ఈ రోజు నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ఈ రోజు కార్యక్రమాలు ఇచ్చాం. అదేవిధంగా దీపం పథకం కింద ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశాం. దాని మీద కూడా డిస్కస్ చేశాం. రైతులు కష్టకాలం పండించినటువంటి పంటని ప్రభుత్వం కొనుగోలు చేసిన తర్వాత వారికి డబ్బులు 6 మాసాలు 7 మాసాలు సంవత్సరం డబ్బులు ఇవ్వక రైతులు పడినటువంటి అవస్థలన్నీ మనం చూసాం. మేము వచ్చేసరికి 1600 కోట్లు బాకీలుంటే 1600 కోట్లు బాకీలు నెరవేర్చడమే కాకుండా మొన్న ఖరీఫ్ లో 7,190 కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేసి ధాన్యం కొన్నటువంటి 24 గంటల్లోపే రైతులకి డబ్బులిచ్చి ఒక చరిత్ర సృష్టించిన విషయాన్ని కూడా ఈ రోజు పోలిట్ బ్యూరో చర్చించాం. విజయవాడ వరదలు వచ్చాయి. 10 రోజులు 15 రోజులు ముఖ్యమంత్రి గారు కలెక్టర్ కార్యాలయాన్నే ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చుకొని ఏ విధంగా సహాయ సహకారాలు అందించారు. వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి 20 రోజుల్లో నష్టపరిహారం ఇచ్చి చరిత్ర సృష్టించిన విషయాన్ని కూడా ఈరోజు పోలిట్ బ్యూరోలో చర్చించాం. కేంద్ర ఉక్కు మంత్రుల పర్యటన విజయవంతం. కేంద్ర ఉక్కు మంత్రులు కుమారస్వామికి, శ్రీనివాస వర్మకి ధన్యవాదాలు తెలిపిన కేఎన్ఆర్. కూటమి నాయకులకు అభినందనలు తెలిపిన కేఎన్ఆర్. గురువారం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ విశాఖ ఉక్కు పరిశ్రమలో చేసిన పర్యటన విజయవంతమైందని అన్నారు. కూటమి నాయకులకు, ప్రజాప్రతినిధులకు, కార్మిక సంఘాల నాయకులకు, ఉక్కు పరిశ్రమ అధికారులకు అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి, మాజీ అధ్యక్షులు, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, ఎంపీ శ్రీభరత్, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, సెయిల్ డైరెక్టర్ కాశీరాజు, మాజీ ఎంపీ జీవీఎల్, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ కృషితో ఉక్కు కర్మాగారానికి 11,440 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ వస్తుందని అన్నారు. ప్యాకేజీ ప్రకటించిన తరువాత మొదటిసారి విశాఖ వచ్చిన కేంద్ర మంత్రులకు జిల్లా అధ్యక్షులు పరశురాంరాజు ఆధ్వర్యంలో విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికామని చెప్పారు. షీలానగర్లో భారీ క్రేన్తో గజమాలతో నియోజకవర్గంలోకి స్వాగతం పలికామని అన్నారు. అడుగడుగునా జనం నీరాజనాలు పలుకుతూ హారతులు పట్టారని చెప్పారు. కేంద్ర మంత్రులు మాట్లాడుతూ 3 నెలల్లో కార్మికుల, ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. మరో 6 నెలల్లో 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభమవుతుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా మీడియా పేనలిస్ట్ గూటూరు శంకర్రావు, నాగేశ్వరరావు, ఈశ్వర్రావు, కృష్ణ, రామస్వామి పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ 2012-13 వరకు లాభాల బాటన ఉండేది. ఇప్పుడు బ్లాస్ట్ ఫర్నిచర్ 3 మరొక ఆగస్టు కల్లా ప్రారంభం అయితే ఖచ్చితంగా మళ్ళీ ఆ పూర్వవైభవం వస్తుంది. ఇప్పటికి బ్లాస్ట్ ఫర్నిచర్ 1, 2 పనిచేస్తుంది. దాని ద్వారా వచ్చే ప్రొడక్షన్ కూడా బాగుంది. మరి ఒక 5-6 నెలలో బ్లాస్ట్ ఫర్నిచర్ 3 ప్రారంభం అయితే జూన్ నుంచి ఆగస్టు మధ్యలో ప్రారంభిస్తారని చెప్పారు నిన్న కార్మిక సంఘ నాయకులు కానివ్వండి, యాజమాన్యం అంతా కూడా. వారు ప్రణాళిక చాలా చక్కగా ఉంది. కాకపోతే కొంత స్టీల్ ప్లాంట్లో ఎవరైతే కార్మిక సోదరులు, యాజమాన్యం వాళ్ళ యొక్క మధ్య సమన్వయం కొరబడి కొన్నాళ్ళుగా నష్టాల బారిన పడుతుంది. మరి క్యాప్టివ్ మైన్స్ ఏదైతే సొంత గనులు ఉన్నాయో ఆ సొంత గనులు కూడా కేటాయించడానికి కృషి చేస్తామని చెప్పారు. వేరే స్టీల్ ప్లాంట్స్లో, వేరే ప్లాంట్లలో, వేరే ఫ్యాక్టరీస్లో సొంత గనులు లేకపోయినా వేల కోట్లు అక్కడ లాభాల బాటన వస్తుంది. గతంలో కూడా మనకు సొంత గనులు లేనప్పుడు ఎన్నో వేల కోట్లు లాభాల్లోకి వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు నష్టాల్లోకి వచ్చిందని మనం అంతా కూడా ఆలోచించాలి. దయచేసి కార్మిక సంఘ నాయకులు, కార్మిక సోదరులు, ఎంప్లాయీస్, యాజమాన్యం అంతా కూడా దృష్టి పెట్టి స్టీల్ ప్లాంట్ లేకపోతే రాజువాక విశాఖపట్నం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క లిటిల్ ఇండియాలా తయారైంది మన విశాఖపట్నం జిల్లా. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి
సంతోషంగా జీవిస్తున్నారంటే దానికి కారణం స్టీల్ ప్లాంట్ మనుగడే. దాని మీద అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు అనకాపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బూడి ముత్యాల నాయుడు చేతుల మీదుగా ఫీజు రియంబర్స్మెంట్ పోస్టర్ను ఆవిష్కరించారు. బూడి ముత్యాల నాయుడు మీడియాతో మాట్లాడుతూ రేపు 5వ తేదీన ఫీజు పోరుబాట కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలతో పాటు విద్యార్థులకు ఇవ్వవలసినటువంటి ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో ఆ బకాయిలు ఇప్పటిదాకా 3,900 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం చెల్లించకుండా ఉండిపోయింది. విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు మానసికంగా ఫ్రీగా ఉంటేనే చదువులో ముందుకు వెళ్లగలరు. తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందరు. వైసీపీ గతంలో చెప్పినట్టు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో భాగంగా గతంలో రైతుల తరఫున ధర్నా కార్యక్రమం చేపట్టాం. విద్యుత్ ఛార్జీలపైన వినియోగదారుల తరఫున పోరుబాట చేశాం. అలాగే ఈ నెల 5వ తారీఖున కలెక్టరేట్కు వెళ్లి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని వినతి పత్రం అందజేస్తున్నాం. అలాగే అన్ని జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాల్లో పోస్టర్ ఆవిష్కరణ మరియు వినతి పత్రం ఇవ్వాలని సంకల్పం చేశామని తెలియజేశారు. రేపు 5వ తేదీన జరపతలపెట్టినటువంటి ఈ ఫీజు పోరు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలతో పాటు విద్యార్థులు చెల్లించవలసినటువంటి ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే చేయాలో ఆ బకాయిలు ఇప్పటి వరకు కూడా 3,900 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం చెల్లించకుండా ఉండిపోవటం వలన విద్యార్థులు ఎంతోమంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చాలా ఆందోళన గురయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. విద్యని అభ్యసించేటువంటి విద్యార్థులకి మానసికంగా ఫ్రీడమ్ ఉంటేనే వాళ్ళ చదువులో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. తల్లిదండ్రులు కూడా ఆందోళన నుంచి బయటపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. మేము గతంలోనే చెప్పాము, ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలతో పాటు మరి నిరంతర ప్రక్రియగా జరుగుతున్నటువంటి పిల్లలు చదువుకునేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో వాడికి చెల్లించేటువంటి ఫీజులు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేయకపోవటం వలన పిల్లలు ఆందోళన చెందుతూ ఉన్నారు. అందుగురించే మేము గతంలో రైతుల తరపున ఒక ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇచ్చినటువంటి మాట ప్రకారంగా చెప్పినటువంటి విధంగానే మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచబోమని పెంచే కార్యక్రమం ఎప్పుడైతే చేపట్టారో సంపద సృష్టి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో ప్రజలపై పెను భారాలను మోపడమేనని మాజీ మంత్రి కన్నాబాబు మండిపడ్డారు. కాకినాడ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇంచుమించుగా 13,000 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకుని ప్రతి ఏటా 13,000 కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేయాలని చెప్పి ఒక టార్గెట్ పెంచుకుని నడ్డి విరిచేసే కార్యక్రమాన్ని, ప్రత్యేకించి స్థిరాస్తి విలువల్ని అమాంతంగా పెంచి దాని ద్వారా ఆదాయాన్ని సేకరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కేవలం భూముల విలువలే కాదు, స్ట్రక్చర్ల విలువలు, చివరికి తాత్కాలికంగా నివాసం ఉండే షెడ్లు వంటి వాటికి కూడా భారీగా రిజిస్ట్రేషన్ ఛార్జీలని వడ్డించేశారు. అందులో పూరిళ్ళు, పెంకుటిళ్ళు ఏది కూడా మినహాయింపు లేదనే విషయాన్ని మనం ఇవాళ అర్థం చేసుకుంటే, వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు చూస్తే అర్థమవుతుంది. ఇంచుమించుగా ఏడాదికి 10,000 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ పార్టీ హయాంలో ప్రభుత్వంలో ఆదాయం వచ్చేది. అది ఈయన వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయి ఈయన అడుగుపెట్టిన వేళ విశేషంలో మొత్తం సగానికి సగం పోయింది. ఇంచుమించు 6,000 కోట్లు వచ్చింది అంటున్నారు. సరే, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం సహజమే కదా, గతంలో ఎప్పుడు జరగలేదా అనుకుంటే, అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి కావలసినట్టుగా వాళ్ళ స్థిరాస్తి వ్యాపారులకు కావలసినట్టుగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. ఉదాహరణకి రాష్ట్రం అంతా పెంచితే ఒక అమరావతిలో ఎందుకు పెంచలేదో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. రాష్ట్రం అంతా పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు
అమరావతిలో ఎందుకు పెరగలేదు? అంటే అమరావతి ఎవరు రియల్ ఎస్టేట్ కంపెనీ? ఎవరికి మేలు చేద్దామని మీరు అక్కడ ఛార్జీలు పెంచలేదు? అంటే అమరావతిలో ఛార్జీలు భూముల ధరలు పెంచితే మార్కెట్ విలువ కన్నా తక్కువ ఉన్నప్పటికీ దేవాలయాలలో వివాహాల టెండర్లు రద్దు చేయాలి, విస్మరిస్తే నిరాహార దీక్ష. దేవస్థానంలో పేదవాని పెళ్లికి అధిక రేట్లు వసూళ్లు. దేవాలయాల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడమే మా కోరిక. అంటే దేవుణ్ణి వేలం వేయుటకు సిద్ధమా? సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జేఏసీ కన్వీనర్ శ్రీ పూడిపెద్ది శర్మ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రంలోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటైన సింహాచలం దేవస్థానం ఒకటి. అయితే ఇక్కడి అధికారులు ఇక్కడి విచ్చేయు భక్తుల నుండి వివిధ రకాలుగా నిలువు దోపిడీ చేస్తున్నారు. అందులో భాగంగా శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి కొండపైన నిరుపేద భక్తులు వివాహములు చేసుకునేందుకు దేవస్థానం అధికారులు టెండర్లు వేసి పెళ్లి చేసుకునేందుకు గుత్తేదారుడి ద్వారా అధిక మొత్తంలో వసూళ్లు చేస్తున్నారు. ఇది వరకు ఎన్నడూ లేని ఆచారాన్ని 2 సంవత్సరాలుగా నడుపుతున్నారు. ఈ విషయంపై మా సంస్థ ద్వారా పలుమార్లు అధికారులకు వినతులు సమర్పించిన ఉపయోగం లేదు. దేవస్థానాలలో ఉద్యోగాలు చేస్తూ జీవనోపాధి పొందుతున్న అధికారులు హిందూ దేవాదాయ ధర్మాన్ని, సంస్కృతిని తుంగలో తొక్కుతున్నారు అనటానికి ఇదే తార్కాణం. జనవరి 22న కొండపైన పెళ్లి మండపాల కోసం టెండర్లు పిలిచి అర్ధాంతరంగా నిలిపివేయడం హర్షణీయం. అయినను కొండపైన వివాహములు జరుపుకునేందుకు అనువైన ప్రదేశములు, వసతి గాని, మంచినీటి సదుపాయం కాని, పెళ్లివారు భోజనాలు చేయుటకు అనువైన సత్రములు కాని లేకుండా ఇక్కడే మొక్కుకున్న పాపానికి భక్తులను ఆర్థిక వనరుగా భావించి భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈరోజు ఈ సింహాచల ప్రాంతం తొలిపాంచం వద్ద హిందూ ధార్మిక సంఘాలన్నీ కలిసి ఇక్కడికి విచ్చేసినటువంటిది. పత్రికా సమావేశంలో చెప్పదగిన ముఖ్య విషయం ఏమిటి అనంటే, కొండ మీద దేవస్థానం వారు, ఎండోమెంట్ వారు కలిసి భక్తులు వచ్చి ఇక్కడ వివాహాలు చేసుకునే వారికి ఎలక్ట్రికల్ డెకరేషన్ మండపాలు, షామియానాలు, కుర్చీలు వేలంపాటు పెట్టారు. ఇది చాలా దారుణమైనటువంటి చర్య. ఎప్పటి నుంచో భక్తులందరూ కోరుతున్నారు ఇటువంటి పాటలు తీయమని. ఎండోమెంట్ వారికి లాభదాయకమైనటువంటి పని మాత్రమే చేస్తామనేటట్టుగా ఎండోమెంట్ మొండి వైఖరితో కూర్చుంది. మరి ఈసారి పాటకి ముందరే మేము చెప్పడం జరిగింది. జేఏసీ నుంచి ఒక లెటరు, అలాగే హిందూ ధార్మిక సంఘాల నుంచి. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు కరువయ్యాయని మాజీ మంత్రి బొత్స అన్నారు. కంకణం ధర్మశ్రీ పదవి బాధ్యత స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. కార్యకర్త కోరుకునేది ఇదిగో నాకు ఫోన్ నాకు వచ్చి ఎవరైనా చేస్తే పర్వాలేదులే, మా ముత్యాలైన ఉన్నారు, మా ప్రెసిడెంట్ ఉన్నారు, లేదు మా పార్టీ పరిస్థితి, మా పార్లమెంట్ పరిస్థితులు ఉన్నాడు, లేదు మా అమరు ఉన్నాడు, లేదు మా నాయకులు ఉన్నారనే ఒక భరోసా ఉన్నాడే ఏ పార్టీ అయినా ముందుకెళ్తారు. అంతే తప్ప మన సమావేశాలు పెట్టుకొని ఊరిగా మనం మాట్లాడుకొని మనం సొల్లు పెట్టుకుంటే అవ్వదు. నా రిక్వెస్ట్ ఏంటంటే, నా ఆలోచన ఏంటంటే, ఇవాళ నుంచి దయచేసి ఆ ఫోన్లో ఉంటున్న ఆ ట్రూ కాలర్ని తీసేయండి. ఆ పేరు ఎవడు, ఎల్లయ్య, పుల్లయ్య, ఎంపీ, జడ్పీసీ కాకుండా ఎవడైనా ఫోన్ చేస్తే ఎత్తి ముందు మీరు సమాధానం చెప్పడం చేయండి. దాంతో సబ్జెక్టు దాంతో అయిపోద్ది. ఇందులో మా రాంబాబు గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు పరిపాలన, ఆయన చేసిన మాటలు ఆయనకి అలవాటు. ఇందాక అదీపు వినిపించారు, స్వర్గీయ రోషయ్య గారి తాలూకా మాటలు అంటే అదేదో ఇవాళ మరి కాదు, ఆయన చనిపోయే మహానుభావుడు ఎక్కడ ఉన్నాడు కానీ. అంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా సహజ గుణం అది. చెప్పింది చేయకపోవడం, చెప్పింది మర్చిపోవడం, తర్వాత మళ్ళీ నా తప్పు అయిపోయిందని చెప్పడం అనేది ఆయన సహజ గుణం. అదే జగన్మోహన్ రెడ్డి గారి సహజ గుణం ఏంటి? ఏది చెప్తారో అది చేయడం, ఏది చెప్తారో అది చేయడం, ఆ చేసింది వచ్చి మళ్ళీ ఏ చేయలేని పని చెప్పకుండా చెప్పమని పోవడం. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో చూశారు, మేము అందరం చెత్త పోరు కొట్టుకొని చెప్పాం, సార్ మీరు వచ్చి ఎన్నికల ప్రకటిస్తున్నారు, ఓ 2-3 ఎక్స్ట్రా చెప్పండి సార్ పర్వాలేదంటే, అంటే నువ్వు ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఉన్నావు, ఈ 5 సంవత్సరాల్లో
మనం ఏ రోజైనా ఇచ్చిన మేడం తప్పకుండా మన అమ్మఒడి ఇస్తానన్నా, రైతు భరోసా ఇస్తానన్నా, లేదు కాపనాస్ ఇస్తానన్నా, లేదు ఇంకొక మా మహిళల కోసం కార్యక్రమం ఇస్తానన్నా, నేను 0 వడ్డీ ఇస్తాను. సున్నం తప్పకుండా ఇచ్చామా లేదా? ఫీజు రీయింబర్స్మెంట్ మేము ఏ రోజు తప్పామా? ఎప్పుడైనా చేసామా? ఇప్పుడు ఈ రోజు వచ్చి ఇవ్వాలంటే మళ్ళీ ఎక్కువ ఇస్తే ఎక్కడి నుంచి తీసుకొస్తాము? కాబట్టి దాని సంపద పెంచుకుందాం, మనం అప్పుడు చేస్తాము, ప్రభుత్వం ముందు రాని ఇది చేసి మనం చేసాం కదా అని చెప్పి ఆయన ఎక్స్ట్రా ఒక్క విషయం చెప్పడానికి ఆయన వచ్చి ఒప్పుకోలే. అది జగన్మోహన్ రెడ్డి. అనొచ్చు, అనుకోవచ్చు మనం, ఏముందిలే ఒక అబద్ధం చెప్పేస్తే సరిపోద్ది కదా, ఒక మాయ మాట చెప్పేస్తే సరిపోద్ది కదా, ఓ తప్పు చెప్పేస్తే సరిపోద్ది కదా అని. జగన్మోహన్ రెడ్డి గారి తత్వం అది కాదు. మాట ఇస్తే మాట మొన్న, ఎందుకంటే అతను ముందుగా మనం అసెంబ్లీలో టీడీపీకి చంద్రబాబు, జనసేనకు పవన్ ఎలాగో బీజేపీకి నేను కూడా అలానేనని విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖలోని ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నలుగురు లీడర్స్ ఉంటారు. లీడర్స్ అంటే ఏదో మాట్లాడితే ఏమైంది అని అనుకోవడం కాదు. ఏది మాట్లాడినా దానిపైన యాక్షన్ ఉంటుంది. పాలిటెక్నిక్ కాలేజీలో బాత్రూమ్స్ లేవు, 1600 మంది ఉన్నారు, ఓన్లీ 2 టాయిలెట్స్. అసెంబ్లీలో మాట్లాడితే ఇమ్మీడియట్గా టాయిలెట్ బ్లాక్ కట్టించడం జరిగింది. సో దీన్ని మీరు అందరూ కూడా, నాకు మీరందరూ ఓట్లు వేసి గెలిపించిన వలన నాకు భారతీయ జనతా పార్టీ నాకు శాసనసభ పక్ష నేతగా నాకు ఉండమని అధికారం ఇచ్చింది. ఆ అధికారాన్ని నేను స్వార్థం గురించి వాడుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను వాడుకోవటం ఏంటంటే పబ్లిక్కి, ప్రజలకు ఉపయోగపడేటట్టు వాడగలను. అది ఏమి కావాలనేది మీరు నాకు చెప్పకపోతే నాకు తెలియదు. మీరు చేయించుకుని నా దగ్గర పనులు చేయించుకోకపోతే అది మీ తప్పు కానీ నా తప్పు కాదు. తప్పనిసరిగా మీకు అందరికీ కూడా నేను చేయవలసిన సహాయ సహకారాలు ప్రభుత్వ పరంగా, అంతేగాని వేరే విధంగా కాదు, ప్రభుత్వ పరంగా ఏమి చేయాలో అంటే ఆ విధంగా నేను తప్పనిసరిగా నేను చేస్తాను. నేను కూడా ఎవరికి జడిసే వ్యక్తిని కాదు. ఎందుకంటే నేను 5 సార్లు హార్ట్ అటాక్ వచ్చి బతికిన వ్యక్తిని. 5 సార్లు. ఎవరికి తల వంచను, ఎవరి దగ్గర లంచాలు తిన్నాం, నీతి నిజాయితీగా పనిచేస్తాం. మనసు చంపుకుని చేయవలసిన పని లేదు. ఊరికే ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్పాలి. మన సీతమ్మదారి దగ్గర R&B క్వార్టర్స్లో ఒకడు క్వార్టర్స్ పక్కనే, క్వార్టర్స్ లోపలే ఒక టెంపుల్ ఉంది కబ్జా చేసిన ఏరియాలో. దాని పక్కనే ఇంకొక టెంపుల్ అంటే ఒక రేకుల షెడ్ పెట్టి ఆక్యుపై చేశాడు. ఒక విగ్రహం పెట్టేశాడు. ఆక్యుపైడ్ విగ్రహం ఏమైపోయినప్పుడు ఒక టెంపుల్ కింద లెక్క. ఆ విధంగా భావిస్తున్నారు. ఒక షెడ్ వేసి అక్కడ గుడి దగ్గర విగ్రహం పెట్టేస్తే ఆ ల్యాండ్ కబ్జా చేసేద్దాము, లేకపోతే